शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. సూర్యవంశపు రాజుల యొక్క క్రమాన్ని పులస్త్య బ్రహ్మ భీష్ముడికి వివరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఆ సూర్యవంశపు రాజుల యొక్క ఎవరి తర్వాత వచ్చారు అనేటటువంటిదంతా చెప్తూ మాంధాత చక్రవర్తికి పురుకుత్సుడు, ఆయన కూడా ప్రసిద్ధమైనటువంటి చక్రవర్తి ఈ సూర్యవంశంలో. ఆ తర్వాత ఆ పురుకుత్సుని తర్వాత చాలా అభివృద్ధి గాంచింది ఈ సూర్యవంశం అనేది. అలా అభివృద్ధి గాంచినటువంటి సూర్యవంశంలో సగరుడు లాంటి మహానుభావులు ఎంతోమంది వచ్చారు. ఈ సగర చక్రవర్తి చాలా గొప్ప ధర్మాత్ముడు. ఈయనకి భానుమతి అలాగే ప్రభ అనేటటువంటి ఇద్దరు భార్యలు. వీళ్ళిద్దరిని ఈ భార్యలుగా చేసుకున్నటువంటి సగర చక్రవర్తి సంతానం కోసం ఈయన అగ్నిదేవుణ్ణి ఆరాధించాడు. వాళ్ళ యొక్క ఆరాధనకు ఫలితంగా భానుమతీదేవికి 60,000 మంది, అలాగే ప్రభకు 20,000 మంది పుత్రులు జన్మించారు. ఇలా మనం చెప్పుకున్నప్పుడు కొంచెం సందేహం వస్తుంది. 60,000 మంది పుత్రులు, 20,000 మంది పుత్రులు, లేదంటే 100 మంది పుత్రులు, ఇదంతా సాధ్యమేనంటే భగవత్ సంకల్పం వలన ఇలా సృజించేటప్పుడు అంటే వీరందరూ మన వంటి జన్మలు ఎత్తారు అనుకోవటానికి వీలు కాదు. వీరందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత వీరికి జన్మించినటువంటి వారు కాబట్టి అన్ని వేల మంది జన్మించగలుగుతారు. ఆ తర్వాత ఇలా భానుమతికి 60,000 మంది, ప్రభకు 20,000 మంది జన్మించిన తర్వాత మరొక పుత్రుడు కూడా ఈ ప్రభ అనేటటువంటి ఆవిడికి జన్మించాడు. ఈయన పేరు అసమంజుడు. ఈయన పేరులోనే ఉంది. ఈయన ఈ అసమంజుడు ఆ వంశంలో కొంచెం సరైనటువంటి వాడు కాదు. ఈయన చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి దుష్కర్మలన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. ఈ తనకంటే వయసులో ఉన్నటువంటి పిల్లల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళటం, వారిని నీటిలో ముంచేయటం, లేదంటే వారిని ఏదైనా ఎత్తుల నుంచి తోసేయటం, వారి ప్రాణాలు పోతుంటే ఈయన ఆనందించడం, ఇటువంటి అనేకమైనటువంటి దుష్కర్మల్ని ఈయన చేస్తూ ఉన్నాడు ఈ అసమంజసు. ఇదన్ని నగర బహిష్కారం చేశాడు. తర్వాత ఈయన సగర చక్రవర్తి తాను ఉద్ధతిని పొందటానికి అలాగే ఉన్నతిని పొందడానికి ఆ సమయంలో వచ్చినటువంటి క్షామాన్ని నివారింపజేసుకోవడానికి సాక్షాత్తు దేవమాత అయినటువంటి ఆ దేవనది అయినటువంటి ఆ గంగాదేవిని భూమి మీదకి రావడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో ఈయన సఫలీకృతుడు కాకపోగా ఈ సగరుని యొక్క పుత్రులు కూడా 60,000 మంది ఈయన అశ్వమేధ యాగం చేసిన తర్వాత ఆ యాగాశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళి వారందరూ కూడా మరణించారు. అంటే కేవలం ఈ 60,000 మంది కూడా మరణించడం కోసం జన్మించినటువంటి వారు. కేవలం వారి జన్మ అంతవరకే. అందుకే 60,000 మందిగా వీరు జన్మించారు. వీళ్ళందరూ కూడా అతి బలాఢ్యులు. అయినా కూడా వీళ్ళందరూ కూడా సశరీరంగా వీరందరూ కూడా భస్మంగా మారిపోయారు. ఇలా వీరు ఎక్కడైతే అలా భస్మంగా మారిపోయారో అదే భస్మ ద్వీపం అని చెప్పి ఇప్పుడు పిలువబడుతోంది. ఇంకా అసమంజసుని యొక్క కుమారుడి పేరు అంశుమంతుడు. ఆయన యొక్క కుమారుడు దిలీపుడు. ఈ దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు. అంటే ఈ సగరుడు
సగను యొక్క కుమారులు. దాని తర్వాత మళ్ళీ 3 తరాల తర్వాత భగీరథుడు ఉదయించి ఆ గంగా నదిని భూమి మీదకి తేగలిగాడు. మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా ప్రయత్నాలు ఫలించలేదు. ఇంకా భగీరథుడికి పుట్టినటువంటి వాడు నాభాగుడు. నాభాగుడికి కలిగినటువంటి వాడు అంబరీషుడు. ఈ అంబరీషుని వల్ల సింధు ద్వీపం అనేటటువంటిది ఏర్పడింది. ఈ అంబరీషుడి దగ్గర నుంచి వరుసగా ఆయుతాయువు, ఋతుపర్ణుడు, తర్వాత కల్మషపాదుడు, సర్వకర్ముడు, అనరణ్యుడు, నిఘుడు, అనమిత్రుడు, రఘువు, దిలీపుడు, అజుడు, దీర్ఘబాహువు, ప్రభుపాలుడు, దశరథుడు, ఆ తర్వాత సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. ఇది ఈ రకంగా ఈ ఇక్ష్వాకు వంశం అంతా కూడా, సూర్యవంశం అంతా కూడా అభివృద్ధి చెందింది. ఈ రామచరితము ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటివే. ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ సూర్యవంశంలో ఈ రకంగా జన్మించడం జరిగింది. ఇంకా ఆ శ్రీరాముని యొక్క కుమారులైనటువంటి వాళ్ళు లవకుశులు, తర్వాత అతిథి, నిషధుడు, నలుడు, నభస్సు, పొండరీకుడు, క్షేమధనుడు, దేవానీకుడు, అహినాగుడు, సహస్రాసుడు, చంద్రావలోకనుడు, చంద్రాసీటుడు, శృతాయువు. ఇంకా ఈ సూర్యవంశం యొక్క పరంపరలో శృతాయువు పైన, అంటే ఈ చిట్ట చివరి వాడైనటువంటి శృతాయువు ఆయన పైన ఆయనకు ముందు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజారంజకంగా జనాల్ని పరిపాలించినటువంటి వాళ్ళే. ఈ రకంగా సూర్యవంశం అంతా కూడా అభివృద్ధి చెందింది అని చెప్పి పులశ్చ బ్రహ్మ భీష్ముడికి చెప్పిన తర్వాత, భీష్ముడు మీరు పితరులు అంటున్నారు, ఆ పితరుల యొక్క చరిత్ర కూడా చెప్పండి. అసలు పితరులు వారి గొప్పదనం ఏంటి, వారి యొక్క మహాత్మ్యం ఏంటి, వాటిని కూడా చెప్పండి అని చెప్పి అన్న తర్వాత దాన్ని చెప్తూ ఉన్నాడు. స్వర్గలోకంలో పితృగణాలు 2 రకాలుగా ఉంటారట, సాకారులని, నిరాకారులని. వీళ్ళలో మళ్ళీ సాకార వర్గం 4 రకాలుగా, నిరాకార వర్గం 3 రకాలుగా ఉంటుందిట. వీరందరూ కూడా ఓజశక్తి సంపన్నులు. అలాగే వీళ్ళందరూ కూడా దేవగణాల చేత పూజింపబడేటటువంటి వారు. అందుకే మనం కూడా పితృదేవతల్ని తప్పకుండా పూజిస్తుంటాం. పితృదేవతలు అంటే కేవలం మన పితృదేవతలు అంటే మన యొక్క తల్లిదండ్రులు, లేదంటే మన తండ్రులు, తర్వాత తాతలు, ముత్తాతలు అని కాకుండా పితృదేవతలందరినీ కూడా వారికి విశేషమైనటువంటి స్థానం కల్పించబడింది. అటువంటి ఈ పితృదేవతలందరూ కూడా వైరాజు యొక్క సంతతి. వీళ్ళని పితృదేవతలు అలాగే వైరాజులు అని కూడా అంటారు. వీళ్ళందరూ కూడా సనాతనమైనటువంటి లోకాన్ని పొందుతారు. వీరికి ఈ పితృదేవతల్లో మొట్టమొదటి జన్మలో వారికి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుంటాయట. తర్వాత యోగము, సాంఖ్యము అనేటటువంటిది వీరికి వెనతో పెట్టినటువంటి విద్య లాంటిది. అలాగే బ్రహ్మగారి యొక్క సృష్టి మొదలైనప్పటి దగ్గర నుంచి చిట్ట చివరి వరకు వీరు బ్రహ్మలోకంలో నివసిస్తారు, ఈ పితృదేవతలందరూ కూడా. అలాగే వీరిది ఏంటంటే పునరావృత్తి లేనటువంటి సిద్ధి, అంటే మరొక జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిలో వీరందరూ కూడా ఉంటారు. అందువలన ఇంతటి మహాన్వతులు కాబట్టి శ్రాద్ధం చేసేటప్పుడు యోగులకు మాత్రమే ఈ అన్నార్పణం చెయ్యాలి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఇవి ప్రస్తుత రోజుల్లో అంత సాధ్యపడేటటువంటివి కాదు. ఇంకా ఈ పితరుల యొక్క మానసపుత్రిక మైనాదేవి. ఈ మైనాదేవి మేనకాదేవి, ఈవిడ హిమవంతుని యొక్క భార్య. ఇంకా హిమవంతుడు మైనాకుని యొక్క కుమారుడు. ఈ అంటే మైనాకుడు, మైనాదేవి, వీళ్ళకి క్రౌంచుడు అనేటటువంటి పిల్లవాడు ఈ మైనాకుడికి. ఈ క్రౌంచుడి వల్లనే క్రౌంచ ద్వీపం అనేటటువంటిది అభివృద్ధి చెందింది. ఇంకా హిమవంతుని భార్య అయినటువంటి ఈ మైనాదేవి యోగశక్తి సంపన్నులైనటువంటి 3 పుత్రులకి జన్మనిచ్చింది. వాళ్ళు ఉమా, అపర్ణ, ఏకపర్ణ. వీరు ఉమా ఆ రుద్రునికి, పరమేశ్వరునికి, తర్వాత అపర్ణ జైగీషవ్యునికి, ఇంకా ఏకపర్ణ భృగువుకి భార్యలయ్యారు. వీరు లోకాతీత తపశ్శాలినులు వీళ్ళందరూ కూడా. అందుకనే వీరందరూ కూడా అటువంటి మహానుభావుల్ని వీళ్ళు 3 కూడా
వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా సోమపదములు అనేటటువంటి దివ్యమైనటువంటి లోకాల్లో ఈ పితృదేవతలంటూ కూడా ఉంటారు అని చెప్పి భావన చేయాలి. అందుకే యజ్ఞం చేసినటువంటి వాళ్ళు కవ్యాదులు అన్నీ కూడా ఈ పితృదేవతలకు సమర్పిస్తారు. యజ్ఞం చేసేటప్పుడు హవ్యము కవ్యము రెండు ఉంటాయి. ఈ హవ్యం అంతా కూడా దేవతలకి, కవ్యం అంతా కూడా పితృదేవతలకి చెందుతుంది. ఈ పితరుల పేరిట ఆచ్ఛోదనము అనేటటువంటి ఒక శిరస్సు ఒకటి ఏర్పాటు చేశారట. అక్కడ ఆచ్ఛోద అనేటటువంటి ఆమె 1000 సంవత్సరములు దివ్యమైనటువంటి తపస్సు చేసింది. అలాగే దివ్యరూపులు మాల్యాంబరధారులు అయినటువంటి దైవగణంలో అమావాస్య అనబడేటటువంటి పితృదేవుడు ఈ ఆచ్ఛోద అనేటటువంటి ఆమెకి వరాన్ని ఇచ్చాడు. ఆమెకు వరం ఇవ్వటం వల్ల ఆ వరాన్ని ఆవిడ పొందింది. అంతేగాక ఈమె ఆ అమావాస్య అనేటటువంటి ఆ దేవగణంతో సంగమాన్ని కోరుకుంది. కానీ ఇటువంటి సంగమాన్ని ఆవిడ కోరుకోవటం వల్ల ఈవిడ చేసినటువంటి తపస్సు అనేటటువంటిది భంగమై ఈవిడ యోగభ్రష్టయి ఎప్పుడూ కూడా భూమి వైపు చూడనటువంటి పాదాలు కలిగిన దానిగా భూతలానికి జారిపోయిందిట. అలాగే ఈమె ఎలా అయితే అమావాస్యను కోరుకుందో అమావాస్య కూడా ఈవిని కోరుకున్నాడు. వీళ్ళ ఇద్దరి యొక్క పరస్పర అంగీకారం వల్ల వారిద్దరు కూడా సంగమించడం జరిగింది. ఇంకా ఈ సంగమం వల్ల ఇవికి అధోలోకాలు ప్రాప్తించాయి. అందువల్ల ఈ ఆచ్ఛోద ఈ పితృదేవతలకు ఇచ్చేటటువంటి కవ్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్షమయ్యేలాగా ఈవిడ చేస్తూ ఉంటుంది. ఈవిడ యోగభ్రష్ట అయిన తర్వాత తన తప్పుదారు తెలుసుకుంది. అప్పుడు తనకి మళ్ళీ తిరిగి సమృద్ధిని చేకూర్చవలసిందిగా ఈవిడ పితరులందరినీ కూడా కోరింది. నేను ఇలా తప్పు చేశాను, యోగభ్రష్టనయ్యాను కాబట్టి తిరిగి మళ్ళీ నా శక్తి నాకు రావాలి, నా లోకంలో నేను వెళ్ళాలి అని చెప్పి అన్న తర్వాత వాళ్ళు అన్నారు, ఇది చేయదగినటువంటి ఒక దైవ కార్యం వల్ల ఈ రకంగా జరిగింది. అందువల్ల నువ్వు ఈ రకంగా యోగభ్రష్టవు కావటం కానీ భూతలానికి జారిపోవటం కానీ జరిగింది. రాబోయేటటువంటి 28వ ద్వాపర యుగంలో మళ్ళీ నువ్వు భూమి మీద ఉదయిస్తావు. అప్పుడు నువ్వు భూమి మీద పుణ్యఫలాల్ని అందుకుంటావు. ఆ పుణ్యఫలాల్ని అందుకోవటం వల్ల నువ్వు నీచమైనటువంటి జాతిలో పుట్టినప్పటికీ, తక్కువ కులంలో పుట్టినప్పటికీ నువ్వు కన్యాత్వంతో పుణ్యలోకాలకు చేరుకుంటావు అని చెప్పి వాళ్ళు ఈ పితృదేవతలందరూ కూడా ఈ ఆచ్ఛోదకి చెప్పారు. ఆ ఆచ్ఛోదే 28వ ద్వాపర యుగంలో మత్స్యకన్యగా వచ్చి పరాశర మహర్షి వలన ఒక పుత్రుణ్ణి ఈవిడ కన్నది. ఆ పుత్రుడే ఈ పుత్రుని కనేటటువంటి సమయంలో కూడా ఈవిడ బదరీ ద్వీపంలో ఉంది. అందువల్ల ఈమెకు కలిగినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన బాదరాయణుడు అని కూడా వ్యవహరింపబడతాడు. అలాగే ఏకకాలంలో వేదాన్ని అనేక శాఖలుగా విభజించటం వల్ల ఈయన వేదవ్యాసుడు అనేటటువంటి నామంతో కూడా పిలువబడ్డాడు. ఇంకా ఈ రకంగా వేదవ్యాసుడికి జన్మనిచ్చిన తర్వాత ఈ మత్స్యగంధి అనేటటువంటి ఈమె కన్యత్వంతో, అంటే పరాశరుని వల్ల కలిగినటువంటి కుమారుడు కేవలం సంకల్పం చేత మాత్రమే జన్మించాడు. ఈవిడ కన్యాత్వంతో పుణ్యలోకాన్ని చేరుకున్నది. ఆ తర్వాత శంతను మహారాజు గారికి సత్యవతి అనేటటువంటి ఆమె భార్య అయింది. అలా సత్యవతిగా శంతను మహారాజుని వివాహం చేసుకునేటువంటి ఆవిడ ఆయురారోగ్య ప్రదాయన అయింది తర్వాత కాలంలో. అలాగే ఆవిడ ఈ మన భూలోకంలో
జలాలతో కూడినటువంటి ఆచ్ఛోదమైనటువంటి నదిగా కూడా ఆవిడ అయినది. ఇదంతా కూడా ఆమెకు పితృదేవతలు కలిగించినటువంటి పుణ్యఫలము. ఆ పుణ్యఫలం వల్ల ఈవిడికి ఇవన్నీ కూడా లభించాయి. ఇంకా స్వర్గంలో ఈ పితృగణాలన్నీ కూడా ఉన్న చోట మరొక గణాలు ఉన్నాయి. వాటిని బరిషిషదులు అని చెప్పి అంటారట. అలాగే వారిని విభ్రాజులు, సువ్రతులు అంటే మంచి వ్రతాలు చేసినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా శ్రాద్ధదాతలు. వీరందరూ కూడా సర్వాభ్యుదం కలిగినటువంటి లోకాల్లో నివసిస్తూ ఉంటారు. వీళ్ళకి అనేక వేల విమానాలు ఉన్నాయి. అలాగే సంకల్ప మాత్రం చేత ఫలాలను ఇచ్చేటటువంటి వృక్షాలన్నీ కూడా ఆ లోకంలో ఉన్నాయి. గంధర్వగణాలు, దేవగణాలు, యక్ష, అప్సర, రక్షోగణాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో వీరితో పాటుగా ఉంటాయి. వందలాది పులశ్చ పుత్ర యోగ తపోబల సంపన్నులందరూ కూడా ఇక్కడ ఈ లోకంలో ఉంటారు. వీరికి మానసపుత్రిక పీవరి అనేటటువంటి ఆమె. ఈ పీవరి అనేటటువంటి ఆమె కూడా యోగమాత. ఈవిడ చేసినటువంటి ఘోరమైన తపస్సుకి ఆ భగవంతుడు చాలా ప్రీతిపాత్రుడై ఈవిడ్ని ఈ పీవరిని సుఖమహర్షి యొక్క ఇల్లాలుగా చేశాడు. సుఖమహర్షి మళ్ళీ వ్యాస భగవానుడి యొక్క కుమారుడే. వ్యాస భగవానుడు కూడా అంటే సంకల్పం మాత్రం చేత జన్మించినటువంటి వాడు ఈ సుఖమహర్షి. ఇంకా కృష్ణుడు, శంభుడు, గౌరుడు అనేటటువంటి మరొక ముగ్గురు కూడా ఈవిడికి జన్మించారు. అలాగే కృతి అనేటటువంటి స్త్రీ కూడా ఈవిడి యొక్క సంతానమే. ఈ కృతి అనేటటువంటి ఆమె పాంచాలరాజు అనేటువంటి సాత్వతులు అనేటటువంటి ఆయన్ని వివాహం చేసుకుంది. ఈ కృతి కూడా చాలా యోగ సిద్ధాంత పారంగతురాలు. ఈ కృతికి ఈ సాత్వతునికి జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప స్థితిని పొందారు. వారందరూ కూడా విమానాల్లో విహరిస్తూ ఉంటారట. ఇలాగా పితృదేవతలందరూ కూడా అధోలోకాల్లో ఉన్నతమైనటువంటి చోట అత్యున్నతంగా ఉంటారు. అందువల్ల ఎవరైతే శ్రాద్ధాన్ని చేస్తారో, ఆచరిస్తారో భక్తి శ్రద్ధతోటి వారందరికీ కూడా వీరు అపారమైనటువంటి ఫలితాలు కలిగిస్తూ ఉంటారట. ఇంకా సాధ్యుల యొక్క పత్ని అయినటువంటి గోవు బ్రహ్మగారి యొక్క మానసపుత్రిక. ఈవిడ సూర్యమండలంలో మరీచి గర్భులు అనేటటువంటి పేరుతో హవిర్భాగాలు అందుకునేటటువంటి వారిని హవిష్మంతులు. వీళ్ళకి అంగీరసులు అనేటటువంటి పుత్రులు. వీళ్ళు తీర్థములలో శ్రాద్ధం పెట్టేటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పితృలోకానికి అంగీరసుడు అనేటటువంటి పితృదేవతలు ఉన్నటువంటి ప్రాంతానికి వీళ్ళందరూ కూడా చేరుతారు. అలాగే ఈ లోకంలోనే అంశుమంతుని భార్య అయినటువంటి యశోద, దిలీపుని యొక్క తల్లి, భగీరథుని యొక్క నాయనమ్మ, సుస్వధులు అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పితృదేవతలు, అలాగే పులహని వంశంలో ఉన్నటువంటి వారు వీరందరూ కూడా ఈ లోకంలో ఉంటారట. ఇంకా ఈ రకంగా అందరికీ కూడా అంటే శ్రాద్ధమును శ్రద్ధగా ఆచరించినటువంటి వారి అందరికీ కూడా అక్షయమైనటువంటి పుణ్యలోకాలు వారికి కలుగుతాయి. అందుకనే శ్రాద్ధము అనేటటువంటిది చాలా తప్పకుండా చేయవలసింది. అలాగే దీనివలన పితృదేవతలు చక్కని ఉన్నతిని పొంది అధోలోకాల్ని చేరుకుంటారు అని చెప్పి మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉంటాయి. ఇంకా బ్రహ్మలోకానికి పైన అంటే దానికంటే పైన ఊర్ధ్వంగా సుమనోలోకాలు అనేటటువంటి ఉన్నాయట. అక్కడ ఉండేటటువంటి పితృదేవతలందరూ కూడా సోమవులు అని చెప్పి పిలువబడతారట. వారందరూ కూడా బ్రహ్మగారి కంటే కూడా పైన ఉండేటటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళందరూ కూడా శాశ్వతులు, ధర్మమూర్తులు. వీళ్ళందరూ కూడా ప్రళయకాలంలో బ్రహ్మగారిలో లీనమైపోయి మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు వాళ్ళందరూ కూడా తిరిగి జన్మించి వారి పనిని వాళ్ళు పూర్తి చేస్తారట. ఈ విషయాలన్నీ కూడా భీష్ముడికి చెప్తున్నప్పుడు అంటే పులశ్చుడు
భీష్ముడికి చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా మానస సరోవర ప్రాంతంలో ఉన్నట్ట. ఈ మానస సరోవరంలో సోమవుల యొక్క పితృదేవతలైనటువంటి సోమవుల యొక్క మానసపుత్రి ఈవిడ నర్మదా నదిగా మారి భూతలాలను ఆవిడ ఆ నదిగా ప్రవహిస్తూ సముద్ర పదగామిని అయింది. ఈ పితృదేవతల యొక్క ప్రజాసృష్టి చేతనే భూలోకంలో మానవ సృష్టి అంతా కూడా కొనసాగింది అని చెప్పి మనకి ఈ పద్మపురాణ అంతర్గతంగా మనకి వ్యాసభగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. అటువంటి విశిష్టమైనటువంటి స్థానం అంతా కూడా పితృదేవతలకు ఉంది. అటువంటి గొప్ప మహాత్మ్యం అనేటటువంటిది ఈ పితృదేవతలకి ఇవ్వబడింది. కాబట్టి పితృదేవత ఆరాధన అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. తప్పనిసరిగా అందరూ కూడా ఆచరించవలసింది. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. స్వస్తి.